జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా వీడియో చూడకపోతే కోసేస్తా చూడు, చంపలక్కడి ఉప్పెనకాయ మిఠాయా. ఈ సినిమాని నా బర్త్డే రోజు రిలీజ్ చేపించాను. ఫ్లాష్ బ్యాక్. ఇప్పటి వరకు ఛానల్లో 75 వీడియోస్ అప్లోడ్ చేశాను. 75 వీడియోస్లో అదే పార్టీ రూపంలో మన టాలీవుడ్కి సీఈఓ అయిన మెగాస్టార్ చిరంజీవి గారితో మాట్లాడి ఆచార్య సినిమాని ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 29నే రిలీజ్ చేస్తున్నా మీకోసమే. కానీ రాశి ఫలాలు, వెజిటేబుల్స్, రాఘవేంద్రరావు గారు సరైన దిక్కులో లేకపోవడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు మన బాడీలో ఏదో ఒక పార్ట్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూనే ఉంటది. ఈ మూవీ తీసిన వాళ్ళు మూవీని సీరియస్ గా తీసుకోవాలి అని అనుకోలేదు, సీరియస్ గా తీసుకోలేదు, వాళ్ళే సీరియస్ గా తీసుకోలేదు. మరి మీరెందుకు ఈ వీడియోని సీరియస్ గా తీసుకుంటారు చెప్పండి. నాకు చిరంజీవి గారి మీద రెస్పెక్ట్ ఎంత ఉందో మీ అందరికీ తెలిసింది. సేమ్ రెస్పెక్ట్ కోటా శివ గారి మీద కూడా ఉంది, శృతి హాసన్ మీద కూడా ఉంది. బట్ వీళ్ళిద్దరు కలిసి చేసిన ఈ పని నాకు నచ్చలేదు. అంతే, సింపుల్, నథింగ్ పర్సనల్, జస్ట్ ఈ సినిమా అంతే. డోంట్ టేక్ ఇట్ టు యువర్ గుండెకాయ. ఈ సినిమాలో సిద్ధవనం, పాదఘట్టం, ధర్మస్థలి, ధర్మం, ఆచార్య, సిద్ధ అనే 6 పదాలు తప్ప ఇంకేమీ వినపడవు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఒక అమ్మాయి కనపడట్లేదు అంటే, కానీ ఈ ఆచార్య యూనివర్స్ లో పాదఘట్టం పిల్ల దేవఘట్టం మీకు ఏమైనా కానొచ్చిందా బాబు? అమ్మా గట్టమ్మా, దానికి నీ పేరే పెట్టుకుంటే అమ్మ కాన రాకపోతే పాదఘట్టం కుడుకు తీయదు. అయినా ఈ సినిమాని 2 నుంచి 3 సార్లు చూశాను. సీరియస్ చెప్తున్నా, పాదఘట్టం ఎవరిది, ధర్మస్థలి ఎవరిది, సిద్ధవనం ఎవరిది అనేది నాకు ఇప్పటి వరకు కన్ఫ్యూజన్. అలానే మాట్లాడే ప్రతి మాటలో కూడా ఈ వర్డ్స్ ని మిక్స్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ అన్నం తిన్నారా అనే డైలాగ్ ని, అయ్యా మేము పాదఘట్టం మనుషులం, ధర్మస్థలిలో ఉన్న మీరు సిద్ధవనం అడవుల్లో ధర్మంతో తయారు చేసిన అన్నం గిజ్జల్ని ఆ తల్లి పేరు చెప్పుకొని ఉడకపెట్టి జీవధార నదిలో స్నానం చేసి తిన్నారా అని అంటారు. సో సినిమా 30 నిమిషాలు చూస్తే ఇంట్రెస్ట్ వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్ గా పోద్ది. 4 ఆఫీసర్లు వచ్చారు, కరెక్ట్, మంచి మాటే. కానీ వీళ్ళెవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సా, ఎలక్ట్రిక్ ఆఫీసర్సా, పోలియో ఆఫీసర్సా, నర్సులా, డీసీ ఆఫీసర్లా, ఎంఆర్ఓలా, పోలీస్ ఆఫీసరా, సిబిఐనా, ఎవరు? వాట్ ఆఫీసర్ యు ఆర్? ఒక పోలీస్ అయ్యుండి అలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదా? అరెస్ట్ చేయడానికి వచ్చినోళ్ళు బాదం పప్పు మూసుకొని అరెస్ట్ చేయకుండా అందరిని ఇంటికి పంపే సోను సూద్ గుడికి చుట్టూ రౌండ్ వేయండి అంటే వచ్చాం. ధర్మస్థలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం పాపం. రండి, ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాం, తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఒప్పుకోవడం, ప్రసాదం కోసం ఓకే అన్నారని నాకు తెలుసు. వీడిని చూస్తేనే నాకు యాక్చువల్లీ డౌట్ వచ్చింది. విలన్స్ ఈ ఆఫీసర్లని చంపే సీన్ కూడా చాలా పొయిట్రికల్ గా ఉంటుంది. ఐ నో ఆ వర్డ్ ఇంగ్లీష్ లో లేదు, ఈ సినిమా సెన్స్ లో ఎక్కడుంది? ఒక్కడిని పొడిచిన వెంటనే ఇంకోటిని పొడిచి లేట్ ఎందుకో తీయండి టవలో. బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నా. ఎప్పుడు చూసినా చదివేనా అన్న, మధ్యలో సరదాగా ఏమైనా చేద్దామంటే మీ వాళ్ళు అసలు సరికే పంపించట్లేదన్నా. సరికంటే ఏందిరా, టెక్స్ట్ బుక్ బస్తాలా? సరదా ఏంది బ్రో, ఇంకో టెక్స్ట్ బుక్ చదువుకో సరదాగా. అయినా వీడిని స్టూడెంట్ గా ఎలా పెట్టారు కొట్టాల బ్రో? వీడిని చూసి స్టూడెంట్ అనిపిస్తున్నాడా కొట్టాల బ్రో? అడవి మాదిరి ఉన్నారు, స్టూడెంట్ అంటున్నారు ఏంటి బ్రో? లోకాల నీలే తల్లికి పాపం పాకాన పడ్డ సంగతి తెలియదంటావా? మా హీరో ఎంట్రీ రాగానే అక్కడున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేస్తాడు, ఆ చోటుని బాగు చేస్తాడు, ఇండియాని డెవలప్ చేస్తాడు, చంద్రుడు సూర్యుడిని దగ్గర పెడతాడు అని అనుకుంటే గెస్ చేయండి వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? ఆ తర్వాత నిక్ ఫ్యూరీ కొడుకు గుడిమెట్టల మీద కూర్చొని ఆఫీసర్స్ కి లవ్ లెటర్ రాసింది ఎవరు అని గుట్కాకి మసాజ్ చేస్తూ అడుగుతాడు. అప్పుడు వేద సిగ్గుపడుతూ, నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం, నీకిష్టం లేంది నాకు ఇష్టం ఉండదు. ఈ రొమాన్స్ ని చూసిన ఊరిలో ఒక మనిషి, ఒక కాదు అరమనిషి చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందన్నయ్యా మహాతల్లి. తోసేయండి అన్నిటిని దేవుడి మీద తోసేయండి సార్. తర్వాత నిక్ ఫ్యూరీ కొడుకు పారిపోతే లిప్ సింక్ లేని పసవ
ఆ సారా గంజా లోడ్ లెక్కలని వాడికి ఒక్కడికే తెలుసు. మనుషుల్ని పంపి వాడెక్కడున్నాడు వెతికి మరీ పట్టుకోండి. సరే. ఐ మీన్ సీరియస్లీ దీనిక 140 కోట్లు. ఇదే అడవన్నకి ఇచ్చుంటే 6 సినిమాలు తీసేవాడు. యాక్చువల్లీ ఇతను ఇక్కడ చెప్పింది ఏంటంటే తర్వాత ఇంకో టిపికల్ ముండా విలన్ ఎంట్రీ. ఈ సినిమాలో విలన్స్ లో మ్యాటరే లేదు, వాళ్ళూరికే అలా ఉంటారంతే, కానీ మొత్తం ఎంటీ. మీ వెనక నేనున్నానంటే నా ముందు మీరున్నట్టే. సిద్ధవనం అడవులు నాకెంత ముఖ్యమో మీకు తెలుసు. నాకు తెలుదు. జగదల్పూర్ అడవుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇది కూడా నాకు తెలుదు. బ్రో వాట్ బ్రో, యు ఆర్ మై టాక్స్ బ్రో, జస్ట్ ఈట్ బిస్కెట్ అండ్ గో టు షట్ బ్రో అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవో భవ. ఇక్కడ ఈ ఫ్రేమ్ చూడండి, GTA వైస్ సిటీ ఇండియన్ వెర్షన్ వీడుకున్నాడు. మళ్ళీ ఇక్కడ అగో మళ్ళీ ఇక్కడ అంటే దీనికి 140 కోట్ల బడ్జెట్. నీలాంబరి అంత దూరంలో ఉన్నా కూడా ఆచార్య గారికి సోనీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్టు పర్ఫెక్ట్ గా వినిపిస్తుంటది. అప్పుడే చూసి గర్ల్ ఫ్రెండ్ డోంట్ సీ వీళ్ళందరూ ఇప్పుడు ఈమెని టుమారో చేస్తారని తెలుసుకున్న ఈమె అదే టెన్షన్ లో బయటపడి ఏం చేయాలి, ఏం చేస్తుంది చెప్పండి. 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ పారిపోతుంది, ఆప్షన్ బి హెల్ప్ అని అరుస్తుంది, ఆప్షన్ సి గురుకులం బెల్లు కొట్టి అందరినీ పిలుస్తుంది, ఆప్షన్ డి ఏమైతే అది అవుతుంది అని ఫైట్ చేస్తుంది. గెస్ చేయండి మీ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, గంట గుద్దుకుంటది. కట్ చేస్తే ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని చూస్తుంటే నాకు మాత్రం గుండె చప్పుడు ఆగిపోతే బాగుండనిపిస్తుంది. అలాగే కానీ శివుడికి వాళ్ళ మరదలకు పెళ్లి, నువ్వు వస్తే సంతోషిస్తానని చెప్పమన్నాడు. ఆచార్య వచ్చింది పెళ్లికి, ఏం చేస్తారు, కళ్ళు తగి డాన్స్ ఇస్తారు. కానీ ఐరనీ ఏంటంటే వచ్చింది పెళ్లికి, పెళ్లే చూపిలేదు. ఇదే పాటలో ఆచార్య గారికి జోష్ వస్తే పాపం ఇతను షాక్ అవుతున్నాడు, నాలాగే ఏదో తేడాగా మాతో పాటు తీసుకెళ్తావా? ఈ ఫైట్ లో ఇక్కడ చూడండి, ఇవి కూడా GTA ఇండియన్ వర్షన్. అండ్ ఇక్కడ చూడండి, ఇతను ఇక్కడ మళ్ళీ ఇక్కడ, అండ్ ఇదే పొజిషన్ లో కొంచెం పొజిషన్ మార్చి మళ్ళీ ఇక్కడ. ఎస్ 140 కోట్లు. ఏం కావాలి? పాదఘట్టం కనుసైలతో నిత్యం ధర్మంతో నడిచే పూర్వ ధర్మస్థలి. అగో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, డైరెక్ట్ గా ధర్మస్థలి అంటే అయ్యేది, కానీ తిప్పి చెప్పాలా? ఈ ఆచార్యను కూడా దాటాలి. నీకు ఊపిరి తీసేరా బాబు నా నెంబర్, నీకు నమస్కారం రా బాబు నా నెంబర్ తీసేరా బాబు. దివ్య వనమొక వైపు, తీర్థ జలమొక వైపు, అడుమ పాదఘట్టం. మా ఇంట్లో కిటికీ ఒక వైపు, పెద్ద డోర్ ఒక వైపు, నడుమ పాత చినిగిపోయిన నిక్కర్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ద ఫ్యూరియస్ ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ ఆచార్య ద గ్రేట్. ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం స్టోరీని చెప్పేదే ఆచార్య. భలే భలే బంజారా సాంగ్ లిరిక్స్ మొత్తాన్ని స్టెప్స్ తో పట్టు గుర్తు పెట్టుకొని అలాగే చేసి చెప్తాడనమాట వీళ్ళకి. ఈ తండ్రి కూతురు మీద కంప్లైంట్ చేయడానికి ఇక్కడొచ్చి కంప్లైంట్ ఇస్తే సిద్ధ ఇంకా నాకు వదిలేసేయండి, పొద్దునే వచ్చి ధ్యానం, సూర్య నమస్కారాలు నేర్పించేస్తా, మొత్తం సర్దుకుంటుంది. శుభం. అంటే అల్లరి ఎక్కువైతే జ్ఞానం, సూర్య నమస్కారం మార్నింగ్ ఇంటికెళ్ళి మరీ నేర్పించాలా? మధ్యాహ్నం బడి దగ్గర కూర్చొని బుద్ధి కూడా చెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది తెలుసా నీకు? అండ్ ఒక సీక్రెట్ ప్లాన్ చెప్తా. మనుడు మొత్తం ప్లానింగ్ తో వచ్చాడన్నమాట. అంటే నిన్న బియర్డ్ ఉంది, ఈరోజు ఫుల్ షేవింగ్, అంటే ఫుల్ ప్లాన్ బ్రో. దీనితో పాటు ఈ సౌట్ ముందుకి డోర్ తీసిన సౌండ్ రాలేదు, నీలాంబరి అని పిలిచే సౌండ్ కూడా వినపడట్లేదు. నీలాంబరి గురుజీ నేర్పండి. ఆపు, మ్యూజిక్ అప్. ఇది ఎక్కడ చూసినట్టు మార్చు సాంగ్. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా. తర్వాత ఇంకో విలన్ వస్తాడు, ఇతని పేరేమో నాకు కూడా తెలీదు. ఇతను ఒక ఆఫర్ ఇస్తాడు, అయ్యో యో బ్రో లెట్స్ ఓపెన్ అ మార్కెట్ హియర్ బ్రో. అవసరం లేదు.
బజరంగ్ విలన్ సిద్ధాన్ని చూసి కుర్రాడివి, కోరికలుంటాయి, పైగా చిరంజీవి కొడుకువి, వీళ్ళందరిలా కాకుండా నువ్వు హైదరాబాద్కి వెళ్ళు బ్రో, మా అన్నయ్య ఉంటాడు చూసుకుంటాడు. అర్జెంటుగా హైదరాబాద్ వేసుకొచ్చాను రా. కట్ చేస్తే కూతురి పెళ్లి గురించి మాట్లాడడానికి ఇతను ఆదన్న దగ్గర వస్తాడు. అప్పుడు పెళ్లి ప్రపోజల్ విన్న ఆదన్న, బ్రో నాకు వయసు అయిపోయింది బ్రో, పెళ్లి మీకు కదా సీతాకండి. నో బ్రో నో, హీస్ అడవి మనిషి, నో నో నో. ఏమయ్యా సిద్ధా, ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ నువ్వే ఆడిస్తావు. నువ్వు పెళ్లి చేసుకునేది ఎప్పుడు, నీ పిల్లల్ని మేము ఆడించేది ఎప్పుడు? అవన్నీ నీకెందుకే ముసలి బసవ ఎల్కేజీ పిల్లల్లా సిద్ధా సిద్ధా అనుకుని గుడి దొబ్బేస్తున్నారు అని అంటే పక్కనే ఉన్న ముసలుడు ఆదన్న పడిపోయే ముందు లైట్ ఇలా, పడిపోయిన తర్వాత ఇలా, అంటే 5 సెకండ్లో కంప్లీట్ రాత్రి అయిపోయిందా అంటే పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. హస్బెండ్ కి బుల్లెట్ తగలగానే పెండ్లా బ్రో బ్రో యూ నాట్ బ్రో ఐ ఫస్ట్ డై అని రన్నింగ్ రేస్ ఒక్కతే చేస్తూ, ఆ తర్వాత హస్బెండ్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం చైర్ మీద కూర్చున్న నేను భూమి కంపించిందా అనేలా, ఎర్రగా మండే సూర్యుడు నల్లగా మారిపోయాడా అనేంతల చీకటిలో చల్లగా వేసే గాలి కట్రార్ వేసుకుని గోవాకి ట్రిప్ వెళ్ళేసిందా అనే థాట్ లో రాజస్థాన్ మధ్యలో ఉన్నానేమో అనేంత దాహం, చావు కళ్ళు ముందు వచ్చేసింది అనేంతలా వెలుగు. అప్పుడు వచ్చాడు సార్ 140 కోట్ల బడ్జెట్ తో యంగ్ ఆచార్య. ఇవే క్షణాలు. ఇక్కడి నుంచి మింగేయండి. ఈ ఎంటైర్ సినిమాలో నాకు నచ్చిన ఏదైనా పార్ట్ ఉందంటే అది ఇదేనయ్యా. పుల్లారావు ఎవరో నాకు తెలియదు. దిస్ ఈస్ ద కెమిస్ట్రీ ఐ వాంటెడ్ టు సీ రాదర్ దెన్ స్టూడెంట్ అండ్ గురు కెమిస్ట్రీ. ఇలానే పూర్తి సినిమాలో ఉంటే పక్కా చెప్తున్నా సినిమా హిట్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ సిద్ధ వచ్చి ప్రో మైనింగ్ ఇస్ సిద్ధవనం ఇస్ ఇన్ పాతఘట్టం, వైట్ జీవనది అండ్ డ్రై ధర్మస్థలి, సో గ్రీన్. నాకు అర్థం కాలేదు సార్. నేను ఇంటికి పోతా. ఆచార్య వాడు దళం నిన్న రాత్రి కొట్టవాకులో ఉన్నారు. అక్కడి నుంచి బయలుదేరిన 15 కిలోమీటర్లకు మించి వెళ్ళలేరు. అంటే ఈ ప్రాంతంలోనే ఉంటారు. పేపర్ చూసి 15 అని ఎలా చెప్పారా బ్రో? 20 అయి ఉండొచ్చు కదా. కానీ స్టోరీలో ట్విస్ట్, సిద్ధావి వేస్తాడు. ఒక్కడే క్రెడిట్ తీసుకోవాలని అనుకుంటాడు, ఎందుకంటే ఇదే ధర్మం కాబట్టి. సిద్ధ ఇప్పుడు లేడు, చనిపోయాడని వీళ్ళందరికీ తెలుసు. అయినా కానీ వీళ్ళకి బొచ్చు తేడా కూడా లేదు. దీనమ్మ సెల్ఫిష్ వెర్రి కట్ చేస్తే ఆచార్య అరెస్ట్, ఇంకోసారి కట్ చేస్తే ఆచార్య రిలీజ్, మళ్ళీ కట్ చేస్తే అఖండ సెట్ లో ఆచార్య క్లైమాక్స్. సో యాజ్ యూజువల్ టిపికల్ మూవీస్, హ్యాపీ ఎండింగ్, ఆల్ గుడ్. The end of Acharya. Off topic, Padavanam Sithagattam. What the fuck I'm telling? Well, ఇంక నా వల్ల కాదు సార్, నేను వేయగలేను ఇంకా. I'm so done with this. And మీతో ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడాలి నేను. అదే కలర్ బ్లైండ్నెస్. అంటే కొన్ని కలర్స్ కనిపెట్టలేదంట కొందరికి. అంటే టెస్ట్ చేద్దాం. ఇక్కడ కింద ఇలా ఒక రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంటదంట, అది ఎవరికి మాక్సిమం కనపడట్లేదు అని ప్రాబ్లం. మీకు ఏమైనా కనపడుతుంటే గుడ్డి సబ్స్క్రైబ్ చేసుకో, అలానే లైక్ and share with your amigos. As of I told in the starting of this video, మీరు ఎవరు ఈ వీడియోని సీరియస్ గా తీసుకోలేదు అని అనుకుంటున్నాను. I hope. If yes, then you're not within series subscriber. ఇక్కడ వరకు వీడియో చూసేసారంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ ఉంది, ఫాలో చేసుకోండి. లైవ్ వస్తా. Till then, నువ్వు రాలేదని నేను రబ్బయ్యా చక్రపక్ర చేసుకుంటూ boy